వావ్, సియరా ఈవీ బేస్ వేరియంట్ చూసారా? ఇట్స్ కంప్లీట్లీ లోడెడ్ అట్ లెస్ దెన్ 20 lakhs. వేరియంట్ లో నేను మార్కెట్ లో ఉంటే నాకు కావాల్సిన అన్ని అందులో ఉన్నాయన్నమాట. ఈరోజు స్లోగా ప్యూర్ వేరియంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యూర్ వేరియంట్ 63 kWh బ్యాటరీ ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడం 460 kilometers రియల్ వరల్డ్ రేంజ్ వస్తుంది అంటున్నారు. బట్ 420 వరకు వచ్చినా కూడా ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ప్రపోజిషన్. అందులో 75 kWh బ్యాటరీ ప్యాకే లేదనమాట. జస్ట్ బేస్ వేరియంట్ సియరా ఈవీ గురించి ఉన్న ఫీచర్స్ మాట్లాడుకుందాము. సస్పెన్షన్ యాక్చువల్లీ అన్నిటిలోని స్టాండర్డ్ గా ఒకే కైండ్ ఆఫ్ సస్పెన్షన్ ఇచ్చారు. దట్స్ అ రియల్లీ గుడ్ థింగ్. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. 18-inch అలై వీల్స్ ఇచ్చారు. 2 screen ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇచ్చినట్టు ఉన్నారు. బట్ 2 screens ఇస్ ఇనఫ్. ఎందుకు అంటే థర్డ్ స్క్రీన్ నేనే అంత ఎప్పుడు యూజ్ చేసిన సిచ్యువేషన్ రాలేదు. ఆటో హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఆటో వైపర్స్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ORVMs విత్ టర్న్ ఇండికేటర్స్ కంప్లీట్ ఇచ్చారు. LED టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. 6 air bags ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్. 8 స్పీకర్స్ ఇచ్చారు. మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ సీట్స్. ఆటో డిమింగ్ IVMs ఇచ్చారు. ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఇచ్చారు. రేర్ కెమెరా విత్ పార్కింగ్ అసిస్ట్ ఇచ్చారు, వెరీ గుడ్. పవర్ విండోస్ కంప్లీట్ ఇచ్చారు. అమెజాన్ అలెక్సా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ టైల్ గేట్ రిలీజ్, ఎలక్ట్రానిక్ టైల్ గేట్ కాదు, జస్ట్ ఎలక్ట్రానిక్ టైల్ గేట్ రిలీజ్ ఇచ్చారన్నమాట. డిస్క్స్ ఆన్ ద ఫోర్ వీల్స్. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే ఇచ్చారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇచ్చారు. టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. రియర్ విండో షేడ్స్ ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. వావ్, బేస్ వర్షన్ కానీ బేసిక్ వర్షన్ అయితే కాదు. ఇట్ ఈస్ వెరీ వెల్ లోడెడ్ అట్ 20 lakhs. నేను గానీ మార్కెట్ లో ఇప్పుడు గానీ ఈవీ గురించి ఉంటే ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ లుక్ ఎట్ Sierra.ev బేస్ వేరియంట్. ఇంకా టాప్ వేరియంట్ కి వెళ్తే అది 23-24 lakhs వరకు కూడా టాటా సియరా వెళ్తుంది. ఇది 20 lakhs నుంచి స్టార్ట్ అవుతూ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను నేను. హైయర్ వేరియంట్స్ కి దీనికి ఏమన్నా మేజర్ మిస్సెస్ ఉన్నాయా? ఒకటి 360-degree కెమెరా, 2 వెంటిలేటెడ్ సీట్స్. దీనికి పానరామిక్ సన్ రూఫ్ లేదు. దీని నెక్స్ట్ మోడల్ కి పానరామిక్ సన్ రూఫ్ ఉంది. ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఉంటే బాగుంటుంది. అది కూడా హైయర్ వేరియంట్స్ లో ఉన్నాయన్నమాట. ADAS టాప్ అండ్ వేరియంట్స్ లో ఉందన్నమాట. యాజ్ అ కోర్ వెహికల్ వాట్ ఎవర్ వి యూజ్ ఎవ్రీ డే, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫీచర్ లోడెడ్ బేస్ వేరియంట్. ఇదే వెహికల్ 3-4 years బ్యాక్ చూసుకుంటే ఇది హై ఎండ్ లో ఆల్మోస్ట్ ఇవే ఫీచర్స్ ఇచ్చి టాప్ ఎండ్ మోడల్ కింద పెట్టేవారు. 1-2 మిస్సెస్ తప్ప. ఇట్స్ గోయింగ్ టు సెల్ అ లాట్ ఆఫ్ వెహికల్స్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంటీరియర్ లో మన డీజిల్ పెట్రోల్ ఈ సియరా కంపేర్ చేసుకుంటే ఇంటీరియర్ లో లైట్ గా ఫ్లిమ్జీ డోర్ హ్యాండిల్స్ అవన్నీ గానీ సెట్ చేస్తే ఇట్ ఈస్ అ గుడ్ వెహికల్. స్పేస్ అదంతా చాలా బాగుంది. అన్ని కూడా చాలా నీట్ గా ప్లాన్ చేశారు టాటా. దే వుడ్ హ్యావ్ గాన్ విత్ నీకు ఇంకా తక్కువ 55 kWh బ్యాటరీ ఇచ్చి ఈ ఫీచర్స్ అన్ని కట్ చేసి 15 లక్షలు 16 లక్షల్లో పెట్టి గానీ ఉండుండొచ్చు. జస్ట్ టు సే ఇలా తక్కువలో కూడా మాకు ఒక వెహికల్ ఉంది అని చెప్పి. బట్ వాళ్ళ కర్వ్ ఈవీ కూడా ఉంది కాబట్టి వాళ్ళు అది చేసి ఉండకపోవచ్చు. సో దే ఆర్ పొజిషనింగ్ Sierra.ev యాజ్ అ ప్రీమియం వెహికల్. సో Sierra.ev లాంటి వెహికల్స్ మార్కెట్ లోకి ఎంత వస్తే, కాంపిటీషన్ ఎంత కట్ త్రోట్ అయితే, యాజ్ అ కన్స్యూమర్ we will benefit from it. So అందు గురించే just watch out for Sierra EV sales numbers అన్నమాట. They are going to be huge because they have priced base variant well. So let's see. ఇంకా రిమైనింగ్ వేరియంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఒకే వీడియోలో కంప్లీట్ గా మొత్తం అన్ని వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో until then, thank you so much for watching. జై హింద్.